మీకు నేను ఒక రహస్యం చెప్తాను. ఇది నేను పతంజలి యోగశాస్త్రంలోంచి చెప్తున్నాను. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. మీరు ధ్యానానికి కూర్చోగానే మూడు ఉంటాయి. ఒకటి ధ్యానము చేస్తున్న మీరు, రెండవది మీరు ధ్యానం చేస్తున్న వస్తువు, మూడు మీరు చేస్తున్న ధ్యానం. ఇది మీరు ధ్యానం చెయ్యగా చెయ్యగా మూడు ఒకటిలోకి వెళ్ళిపోవాలి. రెండు మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దానిలోకి మిగిలిన రెండు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే ఏమిటో తెలుసా? మనసు ఇంద్రియ శక్తుల్ని వెనక్కి తీసుకుని దాంట్లోకి వెళ్ళిపోవాలి. అదొక్కటే మిగిలిపోతుంది. అప్పుడు పక్కన ఏదైనా చిన్న చప్పుడు అయిందనుకోండి, ఇక చెవు పుచ్చుకోదు, వింటుంది కానీ మనసు పుచ్చుకోదు. కన్నుల ముందు ఏదైనా కదిలినా తెలియదు, కనులు పుచ్చుకోవు, అంటే మనసు పుచ్చుకోదు కళ్ళ ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే, అంటే మీరు ప్రయత్నం చేసి తెలుసు